దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటాడు. లోపల దీపము దీపజ్యోతి ఉంది, పరంజ్యోతి ఉంది, శివుడు ఉన్నాడు. కాబట్టి శివుడు ఉన్నప్పుడే ఆయన చూసుకోవాలి. శివుడు అయినాక నేను చచ్చిపోయిన కవర్ చూస్తాను. బతుకున్నాగానే చూడాలి లోపల శివుని. దీపం ఉండగానే ఇల్లు సర్ది పెట్టుకోవాలి. చీకట్లో ఏమైనా కనబడతాయి మనకి. మనం ఇది ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మ దర్శనం అయితే మన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఎక్కడెక్కడ ఏం పెట్టి బతకాలంటే ఎక్కడెక్కడ ఎట్లా బ్రతకాలి, మనసు ఎక్కడ ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత ధర్మబద్ధంగా ఉండాలని చెప్పేది దీప సూచకం. దేవుని దగ్గర దీపం ఎందుకు పెడతారంటే ఈ జ్యోతి త్రివర్తియుక్త సంయుక్తం పామరమనే ఏమంటారు, ఈ మూర్తపు గుణములన్నీ ఒత్తులు చేసి పామరమనే చమురు పోసి అంటించిన నీమంత్ర కలను అంటారు. అంటే ఇదేముంది, ఈ మూర్తపు గుణములన్నీ ఏమున్నాయి, 3 గుణాలు ఉన్నాయి. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. బద్ధకము, ఈర్ష, కుళ్ళు, ద్వేషము, అబద్ధాలాడే గుణము, ఇవన్నీ బద్ధకస్తులు దుర్మార్గులకు ఉండే లక్షణాలన్నీ తమోగుణం ఒక ఒత్తి. కొంచెం మంచి కొంచెం చెడు ఉంటుంది, అది ఇంకో ఒత్తి. ఇంకోటి మంచి ఉంటుంది, మంచి ఎక్కువ శాతం ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. ఆ మంచిని కూడా ఇంకా మంచి చేయాలి కాబట్టి పామరం అంటే అజ్ఞానం. మనకున్న తెలివి లేకపోవడం వల్ల మనం ఇష్టం వచ్చినట్టు చేస్తాం కదా. అట్లాంటి దాన్ని నూనెలాగా పోసి అంటించిన ఈ మంత్ర కళని ఇదేంటో అంటించినావు. నువ్వు జపం చేస్తున్నావా, జపం చేసి 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 నీకు జ్ఞానం వస్తుందా? ఆ జ్ఞానంతో అంటించిన తండ్రి నీకు చూపిస్తున్నా. ఈ జ్ఞానంతో ఈ ఒత్తి వెలుగుతుంది. అదే జ్ఞానము నా లోపల ఉన్న ఆత్మజ్యోతి ఏదుందో అది నువ్వే, ఇదే నేను, అదే నువ్వు తండ్రి, నువ్వు నా లోపల ఉన్నావు కాబట్టి దీనికి నేను నీకు దీపం సమర్పయామి అంటే ఈ మూర్తపు గుణములన్నీ ఒత్తులు చేసి పామరమని చెమురు పోసి ఈ మంత్ర కళను అంటించితే నీ మంత్ర కళను అంటే నీ మంత్ర జపంతో ధ్యానంతో నువ్వేం చేస్తున్నావు. దీపం అంటే ఏంది, జ్యోతి అంటే ఏంది, జ్ఞానం. వెలుతురు అంటే ఏంది, జ్ఞానం. జ్ఞానంతో నిన్ను చూస్తున్నా, ఈ దీపం లాగా నిన్ను చూస్తున్నా కాబట్టి నీకు దీపం దర్శయామి. అర్థమైందా? ఈ దీపం పెట్టడానికి అంత ఉంటది. మన గుణాలన్నీ ఏం చేయాలి, కాల్ చేయాలి. వెరీ గుడ్. అంటే అగ్నితోటి జ్ఞానంతో కాల్ చేయాలి. అర్థమవుతుంది. అందుకనే దీపం పెడతారు. ధూపానికి కూడా ఉంటుంది. మన మనసు చలిస్తూ ఉంటుంది, అస్తమానం చలించే మనసుని దేవుడికి అర్పణ చేయాలి. ధూపం వేస్తున్నా, ధూపం గ్రాభయామి. నా లోపల ఉన్న దుగుణాలన్నీ కాల్ చేసినాం కదా, కాల్ చేసినాక ఏమొస్తుంది, పొగ వస్తుంది. ఆ పొగని నీకు ఇచ్చేస్తున్నాను కొద్దిగా. ఈ 3 గుణాలన్నీ పోయినాయి నాకు. పోయినాక ఏమైనా మనం శుద్ధమైనాం. అట్లా కొబ్బరికాయ ఎందుకు కొడుతుంది,